అస్సాంలో మరోసారి మ్యాజిక్ చేసిన హిమంత పక్కా ప్లాన్తో బీజేపీ హ్యాట్రిక్ సక్సెస్. విద్యార్థి నాయకుడిగా మొదలైన తన ప్రయాణం నేడు మరోసారి సీఎం వరకు. అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ రాజకీయ ప్రస్థానం ఏంటి, ఎలా గెలిచాడు? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ఒక సాధారణ విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. నేడు ఆయన ఈశాన్య భారత రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగారు. ఒకప్పుడు కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్న ఆయన నేడు బీజేపీకి ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధాన వ్యూహకర్తగా మారారు. అస్సాంలో బీజేపీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చి ప్రభంజనం సృష్టించారు. 2001లో తొలిసారిగా జలుక్పరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ప్రస్థానం తర్వాత అస్సాం కేబినెట్ మంత్రి నుంచి సీఎం స్థాయి వరకు అప్రతిహతంగా కొనసాగుతుంది. తన శక్తి సామర్థ్యాలతో ఒంటి చేత్తో పార్టీని విజయ తీరాలకు తీర్చగల కొద్దిమంది బీజేపీ నాయకులు ఆయన ఒకరిగా గుర్తింపు పొందారు. 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీలో ఆయన స్థానాన్ని మరింత సుస్థిరం చేశాయి. హిమంత బిశ్వశర్మ చతురత కలిగినటువంటి ఎన్నికల వ్యూహకర్తగా గుర్తింపు పొందారు. 34% ముస్లిం జనాభా కలిగినటువంటి అస్సాం రాష్ట్రంలో హిందూ ఓటర్లను ఏకీకృతం చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు. హిమంత బిశ్వశర్మ తరచూ వివాదాల్లో నిలుస్తుంటారు. ఇటీవలే బంగ్లాదేశ్ చొరబాటుదారులను వెనక్కి పంపుతామని ఆయన చేసినటువంటి మాటలు దౌత్యపరమైనటువంటి విమర్శలకు దారితీశాయి. మదర్సాల నియంత్రణ, బాల్య వివాహాల అడ్డుకట్ట వంటి నిర్ణయాలపై విమర్శలు వచ్చినప్పటికీ కేంద్రం నాయకత్వం ఆయనకు పూర్తి మద్దతుగా నిలిచింది. ఇటీవల గౌరవ్ గొగోయ్ను కూడా లక్ష్యంగా చేసుకుని విడుదలైనటువంటి ఒక వివాదాస్పద ఏఐ వీడియోపై కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అస్సాంలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో వరుసగా మూడోసారి అధికారాన్ని చేపట్టింది. హిమంత బిశ్వశర్మ మరోసారి సీఎం పీఠాన్ని అధిష్ఠించడం దాదాపు ఖాయమైంది. సీఎం శర్మ తన ప్రసంగాల్లో హిందుత్వవాదాన్ని, అక్రమ వలసదారులకు వ్యతిరేక వైఖరిని బలంగా వినిపించినప్పటికీ కేవలం అది మాత్రమే ఈ భారీ విజయానికి కారణం కాలేదు. హిందుత్వ రాజకీయాలతో పాటు సంక్షేమ పథకాలను మేళవించిన తీరు బీజేపీకి కలిసొచ్చింది. మియా ముస్లింలకు వ్యతిరేకంగా ఆయన చేసినటువంటి కామెంట్స్ ఓటర్ల జాబితా నుంచి కొన్ని లక్షల మందిని తొలగిస్తామన్న హెచ్చరికలు ఓటర్లను ప్రభావితం చేశాయి. హిమంత బిశ్వశర్మ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ అస్సాంలో మహిళలు, యువత కోసం అనేక పథకాలను అమలు చేసింది. అరుణోదయ్ ముఖ్యమంత్రి మహిళా ఉద్యమిత అభియాన్ ద్వారా దాదాపు 40 లక్షల మంది మహిళా లబ్ధిదారులకు ఆర్థిక తోడ్పాటు అందించారు. దీనివల్ల 2025 డిసెంబర్ నుండి దాదాపు 8,000 కోట్లకు పైగా నిధులను నేరుగా ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లోకి మళ్లించింది. అలాగే యువత కోసం జీవన్ అనుప్రేరణ, అల్ప ఆదాయం ఉన్నటువంటి విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి నిజుత్ బాబు అసోని వంటి పథకాల ద్వారా ఆర్థిక చేయూతనందించారు. రెండు 2023లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన కూడా బీజేపీకి అనుకూలంగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. బర్పేట, నాగావ్, గోల్పారా వంటి ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నియోజకవర్గాల సరిహద్దులను మార్చడం ద్వారా ఓట్ల వికేంద్రీకరణ జరిగిందని విమర్శలున్నాయి. ఏప్రిల్ 9న జరిగిన పోలింగ్లో అస్సాం చరిత్రలోనే అత్యధికంగా 85.9% ఓటింగ్ నమోదు కావడం కూడా ఆ పార్టీకి కలిసొచ్చినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే సాధారణంగా 85% అంటే ఆల్మోస్ట్ 86% కూడా పోలింగ్ అవడం అంటే అంత ఈజీ కాదు. అయితే ఇక్కడ కంప్లీట్గా బీజేపీ డామినేషన్ కూడా కనిపించింది. ఎందుకంటే ఆయన చేసినటువంటి పథకాలు అండ్ దాని తర్వాత విద్యార్థులను, ఎస్పెషల్లీ మహిళలను, మహిళా ఓటర్లను ఎక్కువగా ఆకర్షించేసేటువంటి పథకాలను అక్కడ వ్యూహంలో రచించడం ద్వారా డెఫినెట్గా ఇది మరొక్కసారి బీజేపీ కైవసం చేసుకోవడం కూడా ప్రధాన కారణంగా తెలుస్తుంది. అయితే ఎక్కువగా అంటే 34% ముస్లిం ఓటర్లు ఉన్నటువంటి రాష్ట్రంలో దాదాపు 34 అంటే ఇంకొక 66% మంది హిందువులు ఉన్నటువంటి ఓటర్లో డెఫినెట్గా సీట్లు అటు ఇటు మెర్జ్ అవ్వడం డెఫినెట్గా మనం చూస్తాం. కానీ ఉన్నటువంటి హిందువులందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏకం చేసి ఆ ఓట్లు గంపగుత్తుగా తనకు వేయించుకునడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు. ఈజీగా ఆ ఓట్లని ఒకసారి అలా పడ్డాయి కాబట్టి కంప్లీట్గా బీజేపీ ఈసారి అక్కడ ఆధిక్యంలోకి వచ్చి ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతుంది. అయితే ఇప్పటివరకు కూడా బిశ్వశర్మ చేసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా అవి మేజర్గా విద్యార్థులకి,
దాని తర్వాత మహిళలకి ఎస్పెషల్లీ వీళ్ళకు ఎక్కువగా ఫోకస్ పెట్టడం వల్ల కూడా ఎక్కువగా మహిళా ఓటర్లను ప్రభావితం చేయగలిగాయి. దాని తర్వాత యూత్ ఎవరైతే ఉంటారో అన్‌ఎంప్లాయ్‌మెంట్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ పథకాలు చాలా లబ్ధి చేకూరాయని చెప్పొచ్చు. అయితే విశ్వశర్మ ఇప్పటినుంచెల్లి కాదు, విద్యార్థి దశ నుంచెల్లి ఫస్ట్ టైమ్ గెలిచిన తర్వాత అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలు అందరూ అంటే నార్త్ స్టేట్స్‌లలో అందరూ అంటే ఉన్నటువంటి లీడర్స్ అందరిలో కూడా వన్ ఆఫ్ ది మెయిన్ లీడర్ అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు. అయితే ఈసారి డెఫినెట్‌గా ఆ ఉన్నటువంటి పేరుని మరొక్కసారి చరిత్ర పుటల్లో లిఖించుకోవడం నిజంగా విశ్వశర్మ కంప్లీట్‌గా ఇదొక మంచి పరిణామాన్ని చెప్పొచ్చు. ఎందుకంటే స్టిల్ ఉన్నటువంటి తక్కువ మంది బీజేపీ పాలిత ఉన్నటువంటి లీడర్లలో చాలా కొద్ది మందికి అలాంటి గుర్తింపు ఉంటుంది. అలాంటి లీడర్‌లో ఇప్పుడు అస్సాం కూడా కంప్లీట్‌గా ప్యూర్ డామినేషన్ తోటి బీజేపీ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చింది. అయితే దీంట్లో మేజర్‌గా ఏంటంటే ఉన్నటువంటి ఓటింగ్ శాతాన్ని 86% ఓటింగ్ శాతం నమోదవ్వడం అంటే అంత ఆషామాషి విషయం కాదంటే అది కూడా అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి స్థానిక ఎన్నికలైతే అది వేరు. బట్ ఈసారి 86% ఓటింగ్ అంటే ఇంకొక 14% మాత్రమే ఇంకొక ఓటింగ్ జరగలేదు. అది కూడా ఎందుకు జరగలేదంటే బయట ఉన్నటువంటి ఓటర్స్ ఎక్కడెక్కడనో ఉన్నటువంటి ఓటర్స్ సరిగ్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అండ్ ఉన్నటువంటి ట్రావెలింగ్స్ అవేం కూడా కంప్లీట్‌గా తెలియకపోవడం వల్ల చాలామంది రాలేదేమో కానీ 86% ఓటింగ్ అంటే అంత ఈజీ కాదు. చాలా ఒక మంచి పరిణామమైనటువంటి ఓటింగ్. ఆ ఓటింగ్ ద్వారానే ఇక్కడ బీజేపీకి ఎక్కువగా సీట్లొచ్చాయనడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు. సో చూడాలి మరి ఇన్‌కేస్ ముందు ముందు ఎలాంటి కొత్త పథకాలు తీసుకొస్తాడు, దీన్ని ఇంకెలా ముందుకు కంటిన్యూ చేస్తాడో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే.